చెప్తాను, మీరు రండి. సైలెంట్ గా కూర్చోండి, అందరూ వరుసనే కూర్చోవాలి. మాట్లాడకూడదే. ఆ ముక్కేంటి బాబు ఎర్రగుంది? ఎర్రగానా? ఏదో ఒకట్లేవా, నీకెందుకు? అంతా మన పిల్లలేనా అండి? కాదు, నా పిల్లలు. కుటుంబ నియంత్రణ అంటూ ఒకటి ఉంది, అది తెలుసా? తెలిస్తే? మన దేశ జనాభా ఎంతో అదన్నా తెలుసా? తెలిస్తే ఏంటయ్యా? తెలిస్తే ఏంటా? చదువుకున్నోళ్ళకు సిగ్గు లేదు. అరే, దేశంలో ఓ పక్క దరిద్రం, ఓ పక్క భూకంపాలు, ఇంకో పక్క ఆ కుంభకోణం ఈ కుంభకోణం పేరుతో నాయకులు దేశాన్ని అమ్ముకుంటున్నారు. ఇన్ని గందరగోళాలు జరుగుతుంటే ఇంతమంది పిల్లల్ని నీకు ఏ గడాలనిపించిందయ్యా? విషయం తెలుసుకోకుండా ఏంటయ్యా నువ్వు? ఇంకేం తెలియాలి? ఇంకేం తెలియాలి? ఓ తక్కువ టయ్యి కట్టుకోవడం సరిపోయిందా? అరే, మా ఊరోళ్ళకున్న జ్ఞానం లేదు, మీ పట్టణం వాళ్ళకి ఓ కనేయటమే కనేయటం. కరెక్ట్ అని అడిగావు బాబు. ఆయనకు అద్దప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు, అడుగు. చెప్పండి సార్, చెప్పండి. తమకు తెలిసింది అదేగా? ఉండవయ్యా నువ్వు. ఏంటైతే నీకెందుకు వచ్చిందా నా డౌట్? ఇక్కడ సెక్స్ అని రాసుంది. అదా, సెక్స్ అంటే నువ్వేంటి అని. మగ అయితే మేల్ దగ్గర టిక్ పెట్టాలి, ఆడైతే ఫీమేల్ దగ్గర టిక్ పెట్టాలి, అంతే. ఎంత తెలివి! ఎంత తెలివి గల్లోళ్ళు నలుగురిని ఎలాగన్నారు సార్? ఏమండి, నేను చెప్పేది అదే కరెక్ట్. అంటే కంగ్రాచులేషన్స్, మీరు మళ్ళీ తండ్రి రాబోతున్నారు. బతుకు తేడా సిగ్గులేదా నీకు? ఇప్పుడు చెప్తానే ఉన్నాను, ఇంతలోనే ఇంకొకటి. ఏమిటయ్యా నీ గొడవ? ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ ఎక్కేస్తున్నావు. అసలు నీకు నా సంబంధం ఏంటో? ఎవడో నువ్వు? ఐఆమ్ ఏ ఇండియన్, నేను ఒక భారతీయుణ్ణి. కన్ఫర్మా? కన్ఫర్మ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం బయటకు వెళ్తారా? అలాగేనండి. నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసింది నువ్వే కదా? ఆఫ్ కోర్స్. ఏంట్రా నీ బొంద, సరిగ్గా చెప్పిస్తావు. అవును, నేనే. వాట్ హ్యాపెండ్? మరి ఆ డాక్టర్ ఏంట్రా మా నెల తప్పిందంటుంది? ముక్కు మీద అదేంట్రా? నవ్వుతావేంట్రా? 1 minute టెస్ట్ అయి చెప్తాను. సుబ్రహ్మణ్యం, లోపలికి రా. సుబ్రహ్మణ్యం, నీకు సిక్కిం బంపర్ లాటరీ గురించి తెలుసుగా? తెలిస్తే? దాని మొదటి బహుమతి 51 లక్షల రూపాయలు, 51 lakhs. దాన్ని 3 లక్షల మంది కొంటారు. ఎవరికి ఒక్కడికే తగులుతుంది. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 3 లక్షల మందికి చేస్తే ఎవరో ఒక్కడికే ఫెయిల్యూర్ అవుతుంది. ఆ సిక్కిం బంపర్ లాటరీ నీకు తగిలింది. కంగ్రాచులేషన్స్. అంటే అంటే కంగ్రాచులేషన్స్. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది.